అది ఒక పల్లెటూరు. అక్కడ ఇద్దరు అత్తకోడళ్ళు ఉండేవాళ్ళు. కోడలి భర్త ప్రసాద్. అతను మంచాన పడ్డంతో అత్తాకోడలిద్దరూ వాళ్ళ పొలంలో కూరగాయల మొక్కల్ని సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అత్తకి కోడలంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు కోడలు పొలం పని చేస్తూ ఉంటుంది. అప్పుడు అత్త ఆ కోడలతో ఇలా అంటుంది. ఇలా చూడు, మనం ఇద్దరం ఇలా పని చేస్తూ ఉంటే ఎవరు ఎంత కష్టపడ్డారన్నది అర్థం కావట్లేదు. 1 ఎకరం నువ్వు 1 ఎకరం నేను సాగు చేద్దాం, అప్పుడు అర్థం అవుతుంది ఎవరెంత పని చేస్తున్నారు అని అత్త అంటోంది. అందుకు కోడలు కూడా సరే అంటోంది. ఇక వాళ్ళిద్దరూ వేరువేరుగానే పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తాయి. కోడలు ఎంతో కష్టపడి బాగా పొలాన్ని పండిస్తోంది. అత్త తన పొలం గురించి అంతగా శ్రద్ధ తీసుకునేది కాదు. ఒకరోజు అత్తయ్య కోడలి పొలాన్ని చూడ్డానికి వస్తోంది. ఓహో, ఇది బాగా పని చేసినట్టుంది. దీన్ని ఎలా అయినా బోల్తా కొట్టించాలి. పొలం పనులు అయిపోతాయి కదా, మళ్ళీ 2వ విడత పొలం వేస్తారు కదా, అప్పుడు దీని పని చెప్తాను అని అనుకుంటుంది. ఇక రోజులు గడుస్తాయి. పొలం అంతా సాగైపోయి పంట చేతికొస్తోంది. మరికొన్ని రోజుల తర్వాత 2వ విడత పంట వేయటానికి అత్తా కోడలిద్దరూ సిద్ధపడతారు. అప్పుడు అత్తయ్య కోడలితో ఇలా అంటుంది. ఓసేయ్ కోడలా, నువ్వు పోయినసారి కూడా పంటని బాగా పండించావు. ఈసారి పంట మరింత బాగా పండాలంటే నా దగ్గర కొన్ని విత్తనాలున్నాయి, వాటిని వేసావంటే పొలం బాగా పండుతుంది. సరే అత్తయ్య, మీరన్నట్టుగానే చేస్తాను. ఆ విత్తనాలు నాకు ఇవ్వండి. కానీ ఒక షరతు, దానికి ఒప్పుకుంటేనే నేను ఆ విత్తనాలు నీకిస్తాను. తప్పకుండా అత్తయ్య, అదేంటో చెప్పండి. నేనిచ్చిన విత్తనాలతో నువ్వు పొలం పండించకపోతే నువ్వు పొలం సాగు చేయకూడదు, అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అత్తయ్య అలా అనేసరికి కోడలు కాసేపు ఆలోచిస్తోంది. సరే అత్తయ్య, అలాగే చేస్తాను. ముందు ఆ విత్తనాలు నాకు ఇవ్వండి. కోడలు అలా అనేసరికి అత్తయ్య ఒక మూటను తీసుకొచ్చి ఆమె చేతిలో పెడుతోంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. కోడలు అత్తయ్యతో సరే అని చెప్పి ఆ మూట తీసుకొని పొలానికి వెళ్తోంది. ఆ మూట విప్పి చూస్తే అందులో చేపలుంటాయి. వాటిని చూసి కోడలు చాలా బాధపడుతోంది. మా అత్తయ్యకి నేనంటే ఇష్టం లేదు, అందుకే ఇంటి నుండి పంపించడం కోసమే ఇలా చేస్తుంది. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఆ కోడలు చాలా బాధపడుతోంది. ఇక అప్పుడే అత్త అక్కడికొస్తోంది. ఏంటి కోడలా, ఓడిపోతావు కదా, ఇక నువ్వు పెట్టే బేడా సర్దుకొని మీ ఊరెళ్ళు. మా కొంత ఖర్చు అన్నా మిగులుతుంది. ఈ 2 ఎకరాలని నిన్ను ఒక్కదాన్ని సాగు చేసుకుంటాను, లేక ఎవరికైనా కౌలుకైనా ఇచ్చుకుంటాను అని అత్తయ్య అంటోంది. దానికి కోడలు చాలా బాధపడుతూ ఇలా చెప్తోంది. ఇప్పుడు నేను ఓడిపోయానని మీతో చెప్పలేదు కదా అత్తయ్య. చేపల పంట వేసి చేపలు పండిస్తాను, 3 నెలల తర్వాత చూడండి అంటూ ఆ ఎండు చేపల్ని పొలంలో విసురుతోంది. ఇక అదంతా విన్న అత్తయ్య చాలా ఆశ్చర్యపోతోంది. తన మనసులో ఇలా అనుకుంటోంది. ఏంటి ఇలా మాట్లాడుతుంది, నిజంగానే చేపల్ని పండిస్తుందా ఏంటి? అయినా మంత్రాలకు చింతకాయలు రాలవులే అని అత్తయ్య అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. ఇక కోడలు అక్కడ పని చేసుకుని పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి కూర్చుంటోంది. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? మా అత్తయ్య నన్ను ఖచ్చితంగా ఇంట్లో నుండి పంపించేస్తుంది అంటూ చాలా బాధపడుతోంది కోడలు. అప్పుడే ఆ చెరువు నుంచి ఒక జలకన్య ప్రత్యక్షమవుతోంది. ఆమెను చూసి కోడలు చాలా ఆశ్చర్యపోతోంది. అమ్మా, మీరిక్కడికి రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ కోడలు ఆ జలకన్యకు నమస్కారం చేస్తోంది. నీ సమస్య ఏంటి? ఎందుకు ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు అని జలకన్య ఆ కోడల్ని అడుగుతోంది. అప్పుడు కోడలు జరిగిన విషయం మొత్తం చెప్తోంది. నీ సమస్య ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. నీ పొలంలో మొలకలొస్తాయి. 3 నెలల తర్వాత మీ అత్తకి సరైన గుణపాఠం చెప్పు అని దీవించి అక్కడి నుంచి మాయమైపోతోంది జలకన్య. కోడలు చాలా సంతోషంగా ఇంటికి వెళ్తోంది. రోజులు గడుస్తాయి. నిజంగానే కోడలి పొలంలో మొక్కలు వస్తాయి. వాటిని చూసిన కోడలు చాలా సంతోషపడుతోంది. అత్తయ్య ఆశ్చర్యపోతోంది. ఏంటి మొక్కలొచ్చాయి అని కోడలి దగ్గరికి వెళ్తోంది అత్తయ్య. ఏంటే చేపల పంట పండించమంటే ఏవో పిచ్చి మొక్కలు పండిస్తున్నావు? అత్తయ్యా, ఇది చేపల పంటే, పిచ్చి మొక్కలు కాదు.
కొన్ని రోజులు ఆగండి. అని కోడలు చాలా ధీమాగా సమాధానం చెప్తోంది. దానికి అత్తయ్య ఆశ్చర్యపోతోంది. ఇక కొన్ని రోజులు గడుస్తాయి. కోత సమయం దగ్గరికి వస్తూ ఉంటుంది. కోడలు ఆ మొక్కల్ని ఒక్కొక్కటిగా పీకుతూ ఉంటుంది. ఆ మొక్కల కింద పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. వాటిని చూసిన కోడలు అత్త ఇద్దరూ ఆశ్చర్యపోతారు. కోడలు తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మా జలకన్య, నా కాపురం నిలబెట్టినందుకు చాలా కృతజ్ఞతలు అని తన మనసులోని జలకన్యకు కోడలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఇక అత్తయ్య ఆ విషయాన్ని చూస్తూ ఇలా అంటుంది. ఓసేయ్, నిజంగా ఇది నేనిచ్చిన చేపలేనా? అనగానే కోడలు అసలు జరిగిన విషయం చెప్పకుండా అత్తతో ఇలా అంటుంది. నిజంగా మీరిచ్చిన చేపలే. మీ కళ్ళ ముందే కదా నేను పొలంలో కూడా చల్లాను. మీరు చూశారు కదా, అవి మొక్కలుగా వచ్చాయి అని కోడలు సమాధానం చెప్తోంది తెలివిగా. ఇక అత్త తన మనసులో ఇలా అనుకుంటుంది. అయితే ఇది చేపల్ని పొలంలో వేస్తే పెద్ద పెద్ద చేపలు వస్తాయన్నమాట. అవి కూడా బంగారపు చేపలు అని అనుకుంటూ అందరికీ జరిగిన విషయం చెప్తూ ఎండు చేపల్ని అమ్ముతోంది. అక్కడి ప్రజలందరూ నమ్మకుండా వెళ్ళిపోతారు. మరికొందరు వాటిని కొనుక్కొని పొలంలో వేస్తారు. అత్తయ్య కూడా చేపల్ని పొలంలో వేస్తోంది. ఇక కొన్ని నెలలు గడుస్తాయి. వాళ్ళెవరికీ మొక్కలు కాదు కదా, అసలు ఏమీ రావు. పైగా పొలమంతా చేపల కంపు కొడుతూ కుళ్ళిన వాసన వస్తోంది. అందరూ అత్త దగ్గరికి వెళ్ళి ఆమెను నిలదీస్తారు. ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాక అలా ఉండిపోతోంది. అందరూ ఆమెను తిట్టి ఆమె దగ్గర డబ్బులు లాక్కుంటారు. అప్పుడు కోడలు వచ్చి జరిగిన విషయం మొత్తం అత్తయ్యతో చెప్తోంది. అది విన్న అత్తయ్య బుద్ధి తెచ్చుకుంటోంది. నాకు సరైన గుణపాఠం చెప్పావమ్మా. నాకు బుద్ధొచ్చింది. నన్ను క్షమించు అని కోడలి దగ్గర క్షమాపణ కోరుకుంటోంది అత్తయ్య. ఒకరోజు సాయంత్రం కిరణ్ అలా సరదాగా బయటికి నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. ఇంతలో ఎదురుగా తన ప్రాణ స్నేహితుడు ప్రసాద్ కిరణ్కి ఎదురుపడతాడు. ప్రసాద్ని చూసి కిరణ్ ఇలా అంటాడు. అరే ప్రసాద్, చాలా రోజులకి కనబడ్డావు. ఎలా ఉన్నావురా? నేను బాగున్నా కిరణ్. నిన్నే కలుద్దామని ఇప్పుడే బయలుదేరా. ఇంతలో లక్కీగా నువ్వే కనిపించావు. నన్ను కలవడానికా? ఎందుకని? ఏం లేదురా, ఈ మధ్యనే నేనొక కొత్త ఇల్లు కట్టించాను. ఈ రాత్రికి బంధువుల్ని పిలిచి డిన్నర్ పెడుతున్నా. మీ ఫ్యామిలీని పిలవడానికి రావాలనుకున్నానంతే. ఓహో, కంగ్రాచ్యులేషన్స్ ప్రసాద్. తప్పకుండా వస్తా. సరే గాని అమ్మని రమ్యని మర్చిపోకుండా తీసుకొనిరా అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కిరణ్ ఇంటికి బయలుదేరి వెళ్తాడు. ఇంట్లో రమ్య టీవీ చూస్తూ లడ్డూలు ప్లేట్ నిండా పెట్టుకొని తింటూ ఉంటుంది. అప్పుడే వరలక్ష్మి నిద్రలో నుంచి లేచి ఆవలిస్తూ తన గది నుంచి బయటకు వచ్చి రమ్య లడ్డూలు తినడం చూస్తోంది. ఆ లడ్డూలను చూసి వరలక్ష్మికి బాగా నోరూరుతుంది. రాక్షసి మొహంది, లడ్డూలు దెయ్యంలో ఒక్కటే తింటుంది. కనీసం తింటావా అని కూడా అడగలేదు అంటూ లడ్డూల వంక లొట్టలేసుకుంటూ చూస్తూ ఉంటుంది. కానీ రమ్య ఏమీ పట్టనట్లుగా అలా ఆనందంగా తింటూ టీవీ చూస్తూ ఉంటుంది. ఇక వరలక్ష్మి మనసు ఏమాత్రం ఆగదు. పెద్దదాన్ని ఎదురుగా కూర్చొనుంటే కనీసం తింటావా అని కూడా అడగడానికి నీకు మనసు రాలేదు. నువ్వు అసలు మనిషివేనా అని తన మనసులో దాచుకోలేక పైకనేస్తోంది. ఇక అందుకు రమ్య ఇలా అంటుంది. ఏంటి, నీకు లడ్డూలు ఇవ్వాలా? నాకెంతో ఇష్టమని తెచ్చుకున్నది వేరే వాళ్ళకి ఇవ్వడానికి కాదు. మీకు తినాలనిపిస్తే వెళ్ళి కొనుక్కొని తినండి. అంటే నేనేం పరాయిదాన్ని అనుకుంటున్నావా? నేను ఈ ఇంటి దాన్నే. ఆ లడ్డూల మీద నాకు అధికారం ఉంది అంటూ లడ్డూలు తీసుకోవడానికి ప్లేట్లో చెయ్యి పెడుతోంది. వెంటనే రమ్య ఆ లడ్డూలున్న ప్లేట్ని పక్కకు తీస్తోంది. అందుకు వరలక్ష్మికి కోపం వచ్చి వెళ్ళి ఆ లడ్డూల ప్లేట్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరుగుతూ ఉంటుంది. ఇక ఇద్దరూ లడ్డూ ప్లేట్ పట్టుకొని లాక్కోవడంతో లడ్డూలు అన్నీ నేలపాలవుతాయి. లడ్డూలన్నీ పాడైపోతాయి. ఇదంతా అప్పుడే వచ్చిన కిరణ్ చూస్తాడు. బా, మీకసలు కొంచెమైనా బుద్ధి లేదు. మీకంటే చిన్న పిల్లలు మేలు. లడ్డూల కోసం గొడవపడుతున్నారు. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుంది అంటూ గట్టిగా అరుస్తాడు కిరణ్. ఆ అరుపులకి ఇద్దరూ సైలెంట్గా నిలబడిపోతారు. ఇక కొద్దిసేపటి తర్వాత కిరణ్ ఇలా అంటాడు. ఇక లడ్డూల గులాపి త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. ప్రసాద్ ఇంటికి రాత్రి భోజనానికి వెళ్ళాలి. అక్కడ కూడా ఇలాగే చేసి నా పరువు తీయకండి అని చెప్తాడు.
ఇక ఆ మాటలు వినగానే ఇద్దరు గదిలోకి వెళ్లి ఒకరిని మించి మరొకరు రెడీ అవుతూ ఉంటారు. రెడీ అయిన తర్వాత కిరణ్కి కనిపిస్తారు. ఆ రాత్రికి ముగ్గురు కలిసి ప్రసాద్ ఇంటికి వెళ్తారు. వాళ్ళు రావడం గమనించిన ప్రసాద్ వాళ్ళతో ఇలా అంటాడు, రండి రండి అమ్మా, లోపలికి వెళ్ళి భోజనం చేయండి అంటూ లోపలికి పంపిస్తాడు ప్రసాద్. ఇక అప్పుడే ప్రసాద్ తన పని మనిషి సుబ్బయ్యని పిలిచి ఇలా అంటాడు, సుబ్బయ్య, వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు, వాళ్ళకి ఏమేం కావాలో దగ్గరండి వడ్డించు, సరేనా? సరేనా అయ్యగారు అంటూ వాళ్ళకి వడ్డించడానికి సుబ్బయ్య లోపలికి వెళ్తాడు. కిరణ్ రమ్య వరలక్ష్మిలతో ఇలా అంటాడు, మీరు తింటూ ఉండండి, నేను ఫ్రెండ్స్తో కలిసి అక్కడ తింటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక వరలక్ష్మి రమ్య ఎదురెదురుగా కూర్చుని తింటూ ఉంటారు. సుబ్బయ్య వాళ్ళకి కావలసినవన్నీ తెచ్చిస్తూ ఉంటాడు. నేనెంత కష్టమైనా సరే ఇవాళ దానికంటే బాగా నేనే తినాలి అని మనసులో వరలక్ష్మి అనుకుంటుంది. అప్పుడు రమ్య కూడా తన మనసులో ఇలా అనుకుంటుంది, దేవుడా, ఇవాళ నేను మా అత్తగారి కంటే ఎక్కువగా తినే శక్తిని ప్రసాదించు అని రమ్య అనుకుంటూ తింటూ ఉంటుంది. అలా వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళు చాలా మంది తిని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం తినడం ఆపరు. వాళ్ళు అలా తినడం చూసిన సుబ్బయ్య చాలా ఆశ్చర్యపోతాడు. ఏంటి వీళ్ళు ఇలా తింటున్నారు? వీళ్ళ కళ్ళ ముందరే ఎంతమంది లేచి వెళ్తున్నా సరే వీళ్ళు మాత్రం అసలు కదలటమే లేదు అని సుబ్బయ్య అనుకుంటూ ఉండగా ఇంతలో వరలక్ష్మి సుబ్బయ్యని పిలిచి ఇలా అడుగుతోంది, బాబు, ఇంకొంచెం బిర్యానీ తెచ్చిపెట్టు అంటూ పిలుస్తోంది వరలక్ష్మి. ఇక అది విన్న రమ్య కూడా ఇలా అంటోంది, ఇదిగో బాబు, అదే చేత్తో నాకు కొంచెం బిర్యానీ తెచ్చివ్వు అంటూ రమ్య కూడా పిలుస్తోంది సుబ్బయ్యని. ఇక ఇద్దరికీ సుబ్బయ్య బిర్యానీ తెచ్చిపెట్టి వెళ్తాడు. ఇద్దరు దాన్ని పోటీపడి తింటారు. అలా అక్కడ వాళ్ళిద్దరూ అన్ని ఐటమ్స్ తింటారు. ఇంతలో ఒకడికి కిరణ్ వస్తాడు. ఏంటి, నేను తిని గంటసేపయింది, నాకన్నా మీరు ముందే మొదలుపెట్టారు, ఇంకా అవ్వలేదా? త్వరగా కానివ్వండి. ఇక ఇద్దరూ తినలేక తిని ఒక్కసారిగా వాంతులు చేసుకుంటారు. అది చూసిన కిరణ్ భయపడిపోతాడు. అరే, ఏమైంది? ఎందుకిలా వాంతులు చేసుకుంటున్నారు? సుబ్బయ్య, సుబ్బయ్య అంటూ సుబ్బయ్యని పిలుస్తాడు కిరణ్. సుబ్బయ్య, ఏంటి, వీళ్ళకి పెట్టిన ఫుడ్లో ఏమైనా కలిసిందా? అలాంటిదేమీ లేదు బాబుగారు. మరి చూడు ఎలా వాంతులు చేసుకుంటున్నారో, నాకెందుకో భయంగా ఉంది అంటూ కిరణ్ కంగారు పడతాడు. అప్పుడు సుబ్బయ్య జరిగిన విషయం మొత్తం కిరణ్తో చెప్తాడు. ఇక అది విన్న కిరణ్ షాక్ అవుతాడు. అంత ఫుడ్ వీళ్ళిద్దరు తిన్నారా అంటూ కిరణ్ కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఎన్నో రోజుల నుంచి కరువులో ఉన్నోళ్ళలాగా అలా తినాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ వల్ల నా పరువు మొత్తం మళ్ళీపోయింది, లేనిపోని ప్రాబ్లం కొని తెచ్చుకున్నారు మీరు అంటూ వాళ్ళని అందరి ముందు అరుస్తాడు కిరణ్. బాగా తినటం వల్ల నడవలేకపోతూ చాలా అవస్థలు పడతారు వాళ్ళిద్దరూ. అరే కిరణం, నా వల్ల కావడం లేదురా, నన్ను త్వరగా ఇంటికి తీసుకెళ్లరా. ఏమండి, నన్ను కూడా త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి, నాకేదో అయిపోయినట్లుందండి అంటూ ఇద్దరూ వామిటింగ్ చేసుకుని నీరసించిపోతారు. పీకల దాకా పోటీపడి తిని చేస్తే ఇలాగే ఉంటుంది అని కిరణ్ అనుకుంటూ ఎలాగోలా వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకువెళ్తాడు. అలా రకరకాల వంటలు విపరీతంగా తినడం వల్ల మరుసటి రోజు నుంచి విపరీతంగా వాళ్ళిద్దరికీ విరోచనాలవుతాయి. కిరణ్ ఇద్దరిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఇక వాళ్ళు చేసిన తప్పు వల్ల జరిగిన నష్టం గురించి తలుచుకుంటూ చాలా బాధపడతారు.